హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈ రోజు అయితే మనం అరౌండ్ 10 o'clock అయితే నైట్. సో ఇప్పుడు మనం అయితే చార్మినార్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జర్నీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు చార్మినార్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నైట్ అవుట్ మొత్తం. సో మార్నింగ్ అయితే కోవిడ్ వెళ్ళిపోతున్నాం. సో మార్నింగ్ కూడా చూపిస్తా. చలో మనమైతే ఇప్పుడు చార్మినార్, ట్యాంక్బండ్, కేబుల్ బ్రిడ్జ్ ఈ మూడు చూసుకుందాం అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ కోవిడ్ వెళ్దాం అనుకుంటున్నాం సన్ రైజ్ చూడడానికి. సో మొత్తం కలిపి ఇప్పుడైతే 35 kilometers ట్రిప్ వస్తుంది. మళ్ళీ కోయడా ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి, అది ఒక 35 వస్తుంది. మొత్తం టోటల్ నైట్ మొత్తం ఒక 140 kilometers మనం అయితే తిరగబోతాం. ఒక బ్రాంచ్ పోదాం చార్మినార్ కిందకి. అట్లవా ఇప్పుడు తీసుకుంటాం సడన్గా ఓపెన్ చార్మినార్ గుడి. ఇంకొక గొప్ప అదే గేట్ అని చెప్పి చిన్న గేట్, అది ద్వారాలు అలాంటి 4 ఉంటాయి, అది చిన్న ద్వారాలు. మనం చార్మినార్లో అయితే ఉన్నాం. సో చూస్తున్నారు కదా, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఇది చూసుకున్నారు కదా, చార్మినార్ అయితే ఉంది పైన. సో మనం ఇక్కడ ఉన్నాం. నైట్ అయింది వచ్చేసరికి, చాలా లేట్ అయింది. ఒకవేళ వస్తే రేపు ఈవినింగ్ వస్తాం. సో అంతే మరి, చాలా అయితే మొత్తం అయితే క్లోజ్ ఉన్నాయి. అటు సైడ్ అయితే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో అంతే మరి, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. చార్మినార్ పోక చాలా జాగ్రత్తగా ఉండండి. సో బైక్ పార్క్ చేసి అయితే మనం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం ఐటమ్స్ లేవు తినడానికి. సో అంతే ఇంకా మరి వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ అటు సైడ్ అయితే వెళ్తాం. చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు వ్యూ బ్లాగ్. సో వ్లాగర్స్ అందరికి ఒకటే చెప్తున్నా. సో ఇట్లా పబ్లిక్ ఉందని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చూస్తారని చెప్పేసి భయపడితే మీరు ఎప్పుడు వ్లాగింగ్ చేయలేరు. సో ఇలా అయితే వ్లాగింగ్ చేయాలి. సో వ్లాగింగ్ చేయడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. సో మనం అందరు చూస్తూనే ఉంటారు, సో పట్టించుకోకూడదు మన లైట్. సో ఇట్లా వ్లాగింగ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, యంగర్స్ అందరికీ. సో వ్లాగ్ నేను కూడా ఫస్ట్ టైం చేయటం కాబట్టి నేను భయం ఇప్పుడే వదిలేసుకున్నా. సో భయం వదిలేసుకొని ఇట్లా వ్లాగింగ్ అయితే చేస్తున్నా. సో చార్మినార్ అయితే వెళ్ళిపోతాం. అయిపోయింది, పోతున్నాం. నెక్స్ట్ ట్యాంక్ బండ్ కాడికి వెళ్తున్నాం. రోడ్డు మధ్యలో జనాలు ఇంత జాగ్రత్త కళ్ళలేవా? హలో ఇంకా చేయాలి. ఎట్లా ఉంటారు అది కూర్చొని తినేస్తారు, అది తీసుకొస్తే తీసుకుంటారు. సెక్రటేరియట్ ఓకే బాబు. చూడండి పోలీసులు ఉంటారు, సైరన్ ఇది అని దాన్ని తీసుకుంటూ పోవాలి. ఇవాళ కార్ రాకపోతే అప్పుడు ఒక సైరన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఇందాక మనం చార్మినార్ వచ్చాం కదా, మనం ఇప్పుడు సెక్రటేరియట్ కాడికి వచ్చాం. సో ఇదే అనమాట. మళ్ళీ మనం అయితే అటు సైడ్ ముందు వెళ్తాం. సో
కంపెనీలో ఉన్న డేటా స్టోరేజ్. న్యూ బ్లాగ్స్. సో టైం తీసుకున్నారా 4 అయితే అవుతుంది. మనం ఇందాక మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం, మళ్ళీ వచ్చినాం 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. సో మళ్ళీ అయితే ఇప్పుడు మనం కోవిడ్ వెళ్ళిపోతున్నాం. సో మార్నింగ్ అయితే మెంటల్ లేకపోతే బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. చలో పని పోదాం, మనం కూడా ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. మీకు కూడా చూపిస్తా, ఒకసారి రండి. మార్నింగ్ 5 అయితే అవుతుంది, ఎవరు లేరు కోయిడాలో. మనం కొంచెం జరుగు రే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. చూస్తున్నాం కదా, అక్కడ విజయవాడ హైవే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే కోయిడాలో ఉన్నాం, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి అటు. నామే ట్యాప్ చేయి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం కోయిడాలో ఉన్నాం, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా రాలేదు, ఇంకా చాలా లోతుంది కింద. సో ఇక్కడ మొత్తం చాలా బాగుంది పీస్ఫుల్గా. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, చాలామంది ఉన్నారు. మీరు కూడా కింద అయితే పీకాక్స్ ఉన్నాయి. సో అయితే మాకు కూడా కనపడట్లేదు, కానీ అక్కడ సౌండ్ అయితే వస్తుంది, పీకాక్ సౌండ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం కోయిడాలో ఉన్నాం, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో హరి అయితే బయటికి వెళ్ళాడు, వస్తాడు మళ్ళీ ఒక 2 minutesలో. సో ఇక్కడైతే మంచి పీస్ఫుల్గా ఉంది. సో మంకీస్ వస్తున్నాయి పోతున్నాయి లైట్, కాకపోతే పీకాక్స్ ఉన్నాయి ఇక్కడైతే. నాలో ఏకాంతం నా చుట్టూ అల్లుకుపో నాను రా. ఆలు బ్రాండ్ ఏదో
అవునరా చేసా ఒక్క నిమిషం రేపు ఒక కళ్ళు మాకు సో గైస్ మనమైతే ఇక్కడ ఉన్నాం. జస్ట్ సో గైస్ కోయడా నుంచి అయితే వెళ్ళిపోతాం. పడేలా 10:30 స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 6 o'clock 6:30 అట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సరిగ్గా. కోయిడా బండిది డ్రైవర్. మంచి స్టార్టింగ్ బ్లాగ్ చూపెట్టుకో, ఆ బ్లాగ్ యూజ్ అయ్యి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ మనమైతే కొండ నుంచి అయితే కిందకి దిగాం. సో కోయిడా నుంచి అయితే కిందకి వచ్చాం. సో మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం, కుదరలేదు, వెళ్ళిపోతున్నాం ఇంటికి. పాండి వస్తారులే వాళ్ళే. సో గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాం. నైట్ ఎప్పుడో 10:30కి వెళ్ళాం. సో వాయిస్ కూడా తగ్గిపోయింది. సో ఓపిక అనేది లేదు. ఇంకా బెడ్ మీదకి వెళ్ళి అనుకోవడం మెంటల్ వచ్చేస్తుంది అని చెప్తున్నా. అసలు ఉండలేకపోతున్నాం. ఫుల్ క్లిక్ పెయిన్ వేసి వస్తుంది. సో ఇంకేం చేయాలి, ఈరోజు మొత్తం రెస్ట్. సో ఈరోజు నైట్ డిన్నర్ అయితే చేసుకుంటాం, అది కూడా మీకు చూపిస్తాం. ఆఫ్టర్నూన్ ఏం లేదు వ్లాగ్. సో ఏం లేదు, ఇంక జస్ట్ స్లీప్ చేసుకోవడం, పనుకోవడం. ఇంకా ఏం లేదు వ్లాగ్ ఆఫ్టర్నూన్, ఇంకా జస్ట్ పనుకోవడమే, బాత్ చేసి ఇంక పనుకోవడమే. సరే మరి ఆఫ్టర్నూన్ కలుసుకుందాం, బాయ్. ప్లేస్ ఆర్డర్ పెట్టు. $25 క్యాష్. వర్షిత్ డాన్ హీరో సంతన్ అక్షయ్దిగో మా వీరుడు, మా సూర్యుడు. అరే వర్షిత్ అరే స్విమ్మింగ్ పూల్ దగ్గర వస్తుంది కుర్రాడు అది. Now please take the pastry.
తీసుకో తీసుకో. స్టాండ్ చేస్తారు